అందరికీ నమస్తే. అనే దొంగ సెక్యులర్ అన్నాలు. నిజానికి సెక్యులరిజం అంటే ఏందో కాదు. నిజానికి సెక్యులరిజం అంటే హిందువుల్ని ద్వేషించడం. సెక్యులరిజం అంటే హిందూ ఆచారాలను అవమానించడం. సెక్యులరిజం అంటే హిందువుల్ని తిడితే ఎవడైనా లేకపోతే దేవాలయం ధ్వంసం చేస్తే వాడికి అండగా నిలబడమే సెక్యులరిజం. ఒకవేళ వాడిని పట్టుకున్నామనుకో వాడిని వెంటనే మతిస్థిమిత లేని వ్యక్తి అనేసి ఈ బూటకపు ఈ ప్రచారాలు ఏదైతే ఉంటాయో వాడిని స్ప్రెడ్ చేయడమే ఈ సెక్యులరిజం. ఈ సోకాల్డ్ సెక్యులర్ సూడో సెక్యులర్ ఎవరైతే ఉన్నారో ఈ కమ్యూనిస్టులు తెల్లారు లేవంగానే అందరూ సమానత్వంగా చూస్తాం, అందరూ సమానులే, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అనేది చెప్తూ ఉంటారు కదా. వీళ్ళంతా సెక్యులర్లు అంటే ఎంత సమానంగా చూస్తారంటే చూడండి ఒకసారి. నిన్న ఒక వీడియోలో చూసిన ఆ వీడియోలో ఎంత దారుణాలు జరుగుతున్నాయంటే కేరళ ప్రభుత్వం అంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి. శబరిమలకు వెళ్ళి అయ్యప్ప భక్తులు ఇప్పుడు ఎవరైతే మాల ధరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు అక్కడ వెళ్ళిన క్రమంలో వాళ్ళని ఎంత హీనంగా చూస్తున్నారంటే అంత హీనంగా చూస్తున్నారు. ఆ వీడియోలో తోస్తున్నారు. అసలుకి ఎట్లా అంటే మామూలుగా వెళ్ళండి అనేసి తోవడం వేరు, లుంగి పట్టుకునేసి ఇట్లా గుంజుతున్నారు, అసలు ఈడ్చుకోబోతున్నారు. ఇది వాళ్ళు చేసేటటువంటి సమానత్వం. ఇందుకే నేను చెప్పేది, ఎవరైనా కానీ మన దేశం కోసం ధర్మం కోసం ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ఓట్లేసి గెలిపించుకుందాం. లేదు అనంటే మన చేత్తో మన వేలుతో మన కంట్లోనే పొడిచినట్టు ఉంటుంది. హిందువులారు ఎక్కడైనా గమనించుకోండి. సమానత్వం అంటే ఏందో కాదు. మన హిందూ సమాజంలో మా మైండ్లలో ఎట్లా నింపారంటే ఈ సమానత్వం, ఒకవేళ ఒక వ్యక్తి వచ్చేసి శివుడిని పులిచర్మం చుట్టుకుండు కదా, నిజానికి లా ప్రకారంగా శివుడిని అరెస్ట్ చేయాలన్నా కానీ దానికి అసలు మన దగ్గర సమాధానం చెప్పేటటువంటి సోయి లేదు మన వాళ్ళల్లో, హిందువులలో. ఎందుకనంటే పులిచర్మం కట్టుకుంటూ ఆయన వైల్డ్ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలనేసి అన్నా కూడా మనం సమాధానం చెప్పే స్థితిలో ఇప్పుడు మనం హిందువులు. దసరా ఎందుకు వచ్చినట్టు చెప్పే స్థితిలో లేరు, దీపావళి ఎందుకు వచ్చినట్టు చెప్పే స్థితిలో లేరు. మన మైండ్ వాష్ ఎట్లా చేసిరంటే ఈ మెకాల విద్య తీసుకొచ్చి పనికిరాని చెత్త విద్యను తీసుకొచ్చేసి మన హిందువులలో నూరిపోసిరనమాట. ఇట్లా నూరిపోసి హిందువులారా ఇంకనైనా కానీ మన ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మనకి ఈ ఇతరులకు ఎవరైతే ఎట్లయితే మద్రసాలు ఉన్నాయో లేకపోతే చర్చిలలో వాళ్ళ స్కూళ్ళు ఎట్లా ఉన్నాయో మనకు కూడా మన గురుకుల వ్యవస్థని మళ్ళా పునరుద్ధరించే ప్రయత్నం అయితే చేయాలి. ప్రభుత్వాలు దాన్ని నడిపించేటట్టుగా చేయాలి. తినట్లేరా మన సొమ్మునంతా గుళ్ళల్లోకి వెళ్ళేసి కొల్లగొట్టుకు వెళ్తలేరా? ఎండోమెంట్ ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయలని ఒక్క రోజుల్లోనే స్వాహా చేస్తున్నారు. ఆ డబ్బుని మళ్ళీ మా హిందువులకి చిల్లి గవ కూడా చెందదు. అక్కడ హిందువులారు ఎక్కడైనా గమనించుకోండి. మన దేశం కోసం ధర్మం కోసం ఎవరైతే పని చేస్తారో ఎవరైతే పాటుపడతారో వాళ్ళ కోట్లేసి గెలిపించుకుందాం. దొంగలు గెలిపించుకుంటే మొన్న జూబ్లీహిల్స్లో సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు గుర్తుందిగా మనందరికీ, కాంగ్రెస్ అయితే ముసల్మానే, ముసల్మాన్ అయితే కాంగ్రెస్. అంటే